శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈవేళ 33వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్నటి వరకు మనము బాబా గారి యొక్క గురు తత్వాన్ని తెలుసుకున్నాము. ఈవేళ ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జ్వరము, నయమగుట, జామ్నేరు చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలాపువా సుతారు, హరిబావు కర్ణికుల అనుభవాలు ఇందులో ఉంటాయండి 33వ అధ్యాయంలో. మరి గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితేమి, ఇందులో ఊది మహిమ కూడా ఇప్పుడు గురు మహిమ తెలుసుకున్నాము. ఇప్పుడు ఊది మహిమని తెలుసుకుందామండి ఈ అధ్యాయంలో. అయితే మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులను నమస్కరించేదేమో. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది ఎను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మలయందు కానీ మనము తీర్చుకొనలేము. ఇది మాత్రం నిజమండి. ఈ యొక్క సద్గురుని చెంత చేరిన తర్వాత నిజంగా ఆయన మనకి చేసిన మేలుకి ఈ జన్మని కాదండి, పెక్కు జన్మలైనా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేమండి. అంత వాటి ఆశీర్వాదాన్ని ఆ గురువు మనకి ఇచ్చారండి మన బాబా గారు. ఊది ప్రసాదము. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. బాబా గారు దక్షిణ తీసుకునేవారు. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరకు కొనుచుండేవారు. వంట కోసము చెరకు కొనేవారంటండి. చాలా వరకు దాన ధర్మాలు చేసేసేవారండి. ఆయన దగ్గర ఏమి ఉంచుకునేవారు కాదు. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంటగా మనకి దుని తెలుసు కదండి, పెట్టుచుండెను. అది ఇప్పటి నటులే ఉన్నది. అందులోనూ బూడిదని ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఇప్పటికీ కూడా మనము ఆ దునిని షిరిడీలో దునిని చూసినామండి. అప్పుడు పెట్టిన మంట ఇప్పటి వరకు అగ్ని మనకి వెలుగుతూనే ఉంది. అందులో ఆ కట్టెలు కాల్చగా వచ్చిన బూడిదని బాబా గారు మనకి ఊది ప్రసాదంగా అందజేస్తూ ఉన్నారంట. అలాగే అక్కడికి వచ్చినప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పుడు కూడా బాబా గారు ఆ ఊదిని అందరికీ పంచిపెట్టేవారు. వెళ్ళేటప్పుడు నోట్లో వేసేవారు, నుదుట పెట్టేవారు, కొంచెం ఇచ్చేవారు. వాళ్ళ సర్వ రోగాలు అన్నీ కూడా తీరిపోయాయండి దాంతో. మరి ఇప్పటికీ కూడా మనము దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ నమ్మకంతో వాడుతున్నాం. కాబట్టి సర్వ రోగ నివారణి మన ఊది ప్రసాదం. ఈ ఊది వలన బాబా ఏమి బోధించని ఉద్దేశించాను? ఈ ఊది నుంచి బాబా గారు ఏమి ఉద్దేశించారండి? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. అంతే కదండి, ప్రపంచంలో కనిపించే అన్నీ కూడా అశాశ్వతమైనవి. పంచభూతం అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదగును. అంతే కదండి, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఈ పంచభూతములు చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట ఏమవుతుందండి? చివరి దశలో మనము శిథిలమైపోయి బూడిదైపోతాం. ఈ సంగతి జ్ఞప్తి తెచ్చుటకై బాబా భక్తులకు ఉది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. అదండి ఇందులో పరమార్థం ఏంటంటే, బాబా గారి ఉద్దేశము ఇవన్నీ కూడా శాశ్వతమైనవే. శాశ్వతమైనది ఏంటి? భగవన్నామస్మరణ. భగవంతుడే మనకి శాశ్వతం. అందులోని ఈ ఊది ప్రసాదాన్ని ఎందుకు బాబా గారు ఆ ఊదిని ఎంచుకున్నారు, ఆ ఊదిని ఇచ్చారంటే, మనము ఈ పంచభూతాలతో జీవిస్తున్నాము. చివరికి ఏమవుతుందండి, మళ్ళీ మనము మన శరీరము శిథిలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత బూడిదైపోతుంది కదా. అది ప్రతి ఒక్కరూ జ్ఞప్తి ఉంచుకోవాలండి. చివరికి మనకు మిగిలేది బూడిదే. అంటే దాన్ని అదే శాశ్వతమైనది, అదే శాశ్వతం. ఇవన్నీ కూడా అశాశ్వతాలే, శిథిలమైపోతుంది.
ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచములో గల బంధువులు, కొడుకు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, మనవరు కానీ బాబా బోధించాను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చి తిని ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధములుగా శరీర మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యమును, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యమును గంటమోతవలే వినిపించుచుండెను. మొట్టమొదట ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండునూ కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటిపైన వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండేవారు. పాటలలో ఊది గురించి ఒక పాట పాడుచుండే. దానిని పల్లవి ఇలా ఉంటుంది: కళ్యాణ రామ రారము, గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేవారు. చూసారా, ఇందులోని మనకి అద్భుతమైన ఊది గురించి ఎంత అద్భుతంగా వర్ణించారంటే బాబా గారు, ఈ జగత్తు అశాశ్వతమనియో ప్రపంచంలో గల బంధువులు, కొడుకు కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, మనవరాళ్ళు కానీ, మనవలు కానీ ఎవరో కూడా మనతో రారు. మనము ఒంటరిగానే వస్తాము, మళ్ళీ ఒంటరిగానే వెళతాము. ఈ మన వారు కారని బాబా బోధించండి. దానివల్ల ఆయన బోధించింది ఏంటి? ఎవరు మన వారు కారు. వాటి మీద వ్యామోహము అంటే ఇష్టాలను పెంచుకుంటూ మనం ఏం చేస్తున్నాం? బందీలం అయిపోయి బాధలు పడుతున్నాం, కష్టాలు పాలవుతున్నాం. కానీ తామరాకు మీద నీటి బొట్టి వలె మనం ఉండగలిగితే, ఈ బంధాలతో మనము మరీ అటాచ్మెంట్ పెట్టుకోకుండా భగవాన్ నామస్మరణతో భగవంతుడు నేను ఎలా వచ్చాను, నేనేంటి అని మనకి మనం ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుందండి? ప్రశాంతంగా, హాయిగా, చాలా సంతోషంగా మనం జీవించగలుగుతాము. భక్తులకు చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములు కలుగ తారతమ్యమును, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంట మూతవలే మనకి వినిపిస్తూ ఉండేవారు. మొదటిది ఊది అంటే వివేకమును తెలియపరిచేది. రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. చూసారా, ఊదేమో వివేకాన్ని, రెండవది దక్షిణ. బాబా గారు ఈ రెండింటినీ తీసుకునేవారండి, రెండింటినీ ఇచ్చేవారు మనకి. కాబట్టి ఊది వల్ల వివేకము, దక్షిణ వల్ల వైరాగ్యము బోధించింది. ఈ రెండును కలిగిన కానీ సంసారం అనే సాగరమును దాటలేము కదా. ఈ రెండు ఎంత కలిసినా సంసారం అనే దానిని మనం దాటలేము. అందుచేత బాబా అడిగిన దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడి నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా ఇచ్చుచుండెను. చూసారా, ఈ సంసార బాధకల నుండి మనల్ని తప్పించడానికి బాబా గారు దక్షిణ అడిగేవారండి. శ్రద్ధ సబూరి ₹2. దానివల్ల మన యొక్క కష్టాలని బాబాగారు స్వీకరించారంటండి. బాబాగారు తీసుకునేవారు, అందుకనే ఆయన దక్షిణ అడిగేవారు. వివేకము అంటే మనలోని ఎటువంటి రోగాలు రాకుండా మనము ధ్యానముతో ఉండడానికి వివేకాన్ని పంచేవారండి ఊది ద్వారా. చూసారా బాబాగారు ఎంత మన కోసం చేశారు. బాబాగారు దక్షిణ ఎందుకు తీసుకున్నారు అంటే, ఎందుకండి మన యొక్క మిగిలిన పాపకర్మలు ఏమన్నా ఉంటే ప్రక్షాళన చేయడానికి దక్షిణ అడిగేవారండి. ఆ విధంగా తీసుకునేవారు బాబాగారు. ఈ రెండును కలిగి ఉన్నా కానీ సంసారం అనే సాగరము దాటలేము కదా. అందుచేతనే బాబా అడిగిన దక్షిణ తీసుకుంటుండేను. షిరిడి నుంచి ఇంటికి పోయినప్పుడు భక్తులకు ఉదియే ప్రసాదముగా ఇచ్చుచుండేవారు. కొంత నుదుటిపైన వ్రాసి వరదహస్తమును వారి శిరసుపైన ఉంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండేవారంటే చూడండి. ఊది గురించి బాబా గారు అదేనండి. బాబా అంటారు, నా దగ్గర పెద్ద నిధి ఉందరా, పొందడానికి ఎవరు ప్రయత్నించారు, కానీ అందరూ ఇవ్వని వారు మాత్రమే, నా నుంచి తీసుకునేవారు ఎవరు లేరు అనేది బాబా గారు. మనము 32వ అధ్యాయంలో చెప్పుకున్నాం.
అదేవిధంగా ఈ ఊదిలో ఉండే గొప్పతనము మనం గ్రహించలేకపోతున్నామండి. ఆ ఊదిని తలుచుకుని మనము ఈ రకంగా ఆలోచిస్తే, మనకు మనం ప్రశ్నించుకుంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా జీవిస్తున్నాము, మనమంటే ఏంటి అనేది మనకు తెలుస్తుందండి. పాటల్లో ఊది గురించి ఒక పాట పాడుచుండేవారు బాబాగారు. కళ్యాణరామ రారమ్మ గోనెలతో ఊదిని తేతిమ్మ. బాబా దీనిని చక్కని రాగముతో మధురంగా పాడుతుండేవారంటండి. ఇదంతే ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అదే ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతలను నుండి విమోచనను మొదలగువన్నవి యోసకొచుండెను. ఇక ఊది గూర్చి కథలను ప్రారంభించదము. చూసారా, ఈ ఊది ఎంత మనలోని ఆధ్యాత్మికతను, ఎంతో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మన నుండి ఆతృతని అన్నిటినీ కూడా తొలగించేదేనండి ఊది. మరి ఒక కథ చెప్పుకున్నాము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ రామ్ జానీ అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోడక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమాయను. నారాయణ జానీ ఉద్యోగములో మాని స్వయముగా ఆనందాశ్రయం అను హోటల్ను పెట్టాను. నాసిక్ నివాసి ఏంటండి నారాయణ రామ్ జానీ అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోడక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవారండి. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోతాడండి. బాబా దర్శించుకున్న తర్వాత అప్పుడు బాబా గారు స్వయముగా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునవలని చెప్పాను. నువ్వు వేరే వాళ్ళ దగ్గర నువ్వు పని చేయవు, నువ్వే సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటావని చెప్పారండి బాబా గారు ఆయనకి. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమాయను. నారాయణ జానీ ఉద్యోగం మాని స్వయముగా నారాయణ జానీ గారు ఉద్యోగం మానేసి నిజంగానే బాబా గారు ఇచ్చిన ఆశీర్వాదం ఫలించిందండి ఆయనకి. ఆయన సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడండి. వ్యాపారం పెట్టుకుని ఆనందాశ్రమను హోటల్ పెట్టాను. అది బాగా అభివృద్ధి చెందాను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలిపుట్టాను. ఈ నారాయణరావు గారు సొంత వ్యాపారం పెట్టుకున్నారండి, మంచి హోటల్ పెట్టుకున్నారు. కానీ అప్పుడు ఒకసారి నారాయణరావు గారి స్నేహితుడు తేలుకుట్టింది. దానికి బాధ భరించలేక అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయను. ఆయన దగ్గరికి వస్తాడండి. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచేత నారాయణరావు ఊది కొరకు వెతికెను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామమును చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరబత్తి బూడిద చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను. అతడు ఊది రాసిన చెయ్యి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను. ఈ ఇద్దరు ఆశ్చర్యానందంలో మునిగిరి. చూసారా, అందుకనే అన్నారు బాబాగారు, మనము ఆ క్షణంలో మనకి ఊదే అక్కర్లేదు. ఆ ఊదిని స్వయం అంటే మన అగరబత్తులు బూడిదే ఉంటుంది కదండి, దాన్ని కానీ మట్టిని కానీ ఏదో ఒకటి బాబా యొక్క నామస్మరణ చేసుకుని, దేవా అందుబాటులో నాకు ఈ ఊది ప్రసాదం అందుబాటులో లేదు. ఆ క్షణంలో అక్కడ మట్టి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బూడిద ఉండొచ్చు, అగరబత్తులు బూడిద ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. దాన్ని మనము మనస్పూర్వకంగా బాబా గారి యొక్క ఊది ప్రసాదంగా భావించి బాబాని స్మరిస్తూ దాన్ని ఉపయోగిస్తే కూడా ఆ యొక్క బాధలు తీరతాయి, కష్టాలు తొలగుతాయి. ఇది ప్రతి ఒక్క సాయి బిడ్డ గమనించండి. మనకి అందుబాటులో లేదన్నప్పుడు ఆ క్షణంలో అక్కడ మీకు అందుబాటులో ఉండే ఏదైనా సరే బాబా యొక్క నామస్మరణని చేసుకుని ఊది ధరణ కూడా మీకు వస్తుంటే దాన్ని కూడా చదువుకుంటూ దాన్ని ఉపయోగిస్తే తప్పకుండా మనము కంగారు పడక్కర్లేదు. అప్పటికప్పుడు అది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది బాబా గారి యొక్క ఊది యొక్క గొప్పతనం.
ఆయనకి తేలి కుట్టడం ఏంటి, ఆయన ఫ్రెండ్కి ఆయన రావడము, ఆ తర్వాత బాబా గారు బూది కోసం ఈయన వెతకడము, అది దొరక్కపోవడము, ఆ తర్వాత అగరబత్తుల బూడిదనే బాబా గారు బూది ప్రసాదంగా అనుకుని బాబా స్మరణ చేసి ఆయన తలుచుకుని అది పెట్టడము, వెంటనే ఆ నొప్పి తగ్గిపోవడము జరిగిందండి. మరి అలాగే 33వ అధ్యాయంలో ఉన్న మనము రేపొద్దున ప్లేగు జబ్బు గురించి తెలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.